ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పోటీతత్వం చాలా పెరిగింది, ముఖ్యంగా చదువుల్లో. చిన్నప్పటి నుంచే అన్నింటిలోనూ ముందుండాలని, ప్రభుత్వ కొలువులను సాధించాలని లక్ష్యాలుగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలున్నాయి. మరి ఈ టెట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే ఎలా చదవాలి, ఎలాంటి సలహాలు సూచనలు పాటించాలి, దీని గురించి ఎలా తెలుసుకుందాం. టెట్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు పోటీ పరీక్షల శిక్షకుడు బద్దం పురుషోత్తమరెడ్డి అందించిన సూచనలు, సలహాలు. తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం 2 సార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ జనవరి 2 మరియు 3, 4 ఈ విధంగా ఒక 20వ తేదీ వరకు ప్రతి ఒక్కరికి ఒక స్లాట్ ఆధారంగా చేసుకొని ఎగ్జామ్ ఉంది. అదేవిధంగా చూస్తే 8వ తేదీ రోజు ఆదిలాబాద్ జిల్లా వారికి వివిధ ప్రాంతాలలో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది. గమనించండి, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి దీనికి సంబంధించి కొన్ని మెలకువలు మనం డిస్కస్ చేద్దాము. మరియు ఈ వారం రోజుల ప్రణాళిక, ముఖ్యంగా ఈ వారం రోజులలో ఏం చదవాలి, లేదా 2వ తేదీ రోజున్న రోజు ఏం చదవాలి, 8వ తేదీ రోజున్న ఎస్జిటి విద్యార్థులైతే ఏం చదవాలి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. చివరి వరకు వినండి. ఏంటంటే ఇది ఆన్లైన్లో కాబట్టి ఒక్కసారి దయచేసి గమనించాలి. సెక్షన్ వైజ్గా అక్కడ క్లియర్గా ఇస్తారు. అందుకోసం ముందు సెక్షన్ వైజ్గా, ఇప్పుడు నాకు తెలుగు ఈజీ అనుకోండి, తెలుగులో ఉన్న ప్రశ్నలను ముందు సెలెక్ట్ చేసుకొని వాటిని చేయాల్సి ఉంటుంది. అయితే అలాగే మరి ఈ సబ్జెక్ట్ వైజ్గా చేసేటప్పుడు సేవ్ బటన్ అనేది కంపల్సరీ నొక్కాలి ప్రతిదానికి. మళ్ళీ అందులో కొత్తగా ఎవరైతే ఇప్పుడు రాస్తున్నారో మొదటిసారి వాళ్ళ కోసమని ఇది గమనించాల్సిన విషయం. ఈ వారం రోజులు మీరు ఆన్లైన్లో ఏదో ఒక టెస్ట్ సిరీస్ అనో ఫ్రీగా చాలామంది కండక్ట్ చేస్తున్నారు. వాటిని తప్పనిసరిగా మీరు ఏం చేయండి అంటే ప్రాక్టీస్ చేయండి. చేసేటప్పుడు మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ఆన్లైన్లో స్లాట్ పెట్టుకొని ఒక సమయాన్ని చూసి ఆ సమయంలోనే, ఎగ్జాంపుల్ మీకు 8వ తేదీ రోజు 10 నుంచి 12 మధ్యలో ఉందనుకోండి మీది ఎగ్జామ్. అయితే మీరు కూడా తప్పనిసరిగా అదే టైంలో ప్రతిరోజు ఈ 8వ డేట్ వరకు చదవడం మానేసి ఈ సమయంలో, నేనేమంటున్నా అంటే చదవడము అంటే ఈ సమయంలో మీకు ఎగ్జామ్ ఏదైతే టైం ఉందో ఆ సమయంలో దయచేసి కేవలం ఆన్లైన్లో ప్రాక్టీస్ మాత్రమే చేయండి. ఆ సమయంలో నేను రెస్ట్ తీసుకుంటా అని అనుకుంటే మన బయాలజికల్ క్లాక్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్లో కూడా అదే రోజు ఆ టైంలో కొంచెం నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం ముందు ప్రాక్టీస్ చేయండి. అయితే ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా చుట్టుపక్కల వాళ్ళతోని, అసలే ఆటో వాళ్ళతోనో క్యాబ్ వాళ్ళతోనో, హైదరాబాద్లో చాలామందికి ఎగ్జామ్ ఉంది, ఎలాంటి కూడా చిన్న చిన్న గొడవ పడద్దు. 5 రూపాయలు 10 రూపాయల కోసం. ఎందుకోసం అంటే అక్కడ మీరు ఒక 10 నిమిషాల్లో అయిన డిస్టర్బెన్స్ మీకు ఈ 2 గంటల వరకు డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఎందుకోసం అంటే మీరు అక్కడ ఎంతో దూరంకి వెళ్తారు. మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుండి చేసిన ప్రయత్నం అంతా ఒక్కసారి వృధా అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న టిప్సే కానీ మీకు యూజ్ అవుతాయి. వీలైతే రాసుకోగలరు. నీకు మొదటిగా కరెక్ట్ అనిపించింది, మీరు అంటే జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేసింది కరెక్ట్ అనిపించింది, అది కరెక్ట్గానే ఆన్సర్ గుర్తించండి. ఎందుకోసం అంటే నిన్ననే ఒక ఎగ్జామ్లో మొన్న రాసిన వాళ్ళు నాకేం చెప్పారు అంటే, సార్ మళ్ళీ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి నేను చేంజ్ చేసిన 8కి 8 తప్పులు పోయినాయి అన్నారు. సో చూడండి, 8 అంటే ఎన్ని మార్కులు. టెట్లో ఒక 120 ప్లస్ ఉంటే డిఎస్సిలో ఒక మార్క్ అటు ఇటు అయినా కానీ సరే మనకు టెట్లో ఉన్న మార్కులు చాలా డిసైడ్ చేస్తాయి డిఎస్సి టీచర్ ఉద్యోగం సాధించడంలో. అలాంటిది 8 ప్రశ్నలు ఆ అబ్బాయి తప్పు పెట్టాడంటే చూడండి, ఫస్ట్ మీకు కరెక్ట్ అనిపించింది, మీ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ మీకు చెప్తుంది ఇది కరెక్ట్ అని, దాన్ని కరెక్ట్గానే పెట్టేసేయండి. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ని 2 సార్లు చదవండి వీలైతే. కొన్ని ప్రశ్నలు ఎందుకంటే సైకాలజీలో అన్ని ఆల్మోస్ట్ 4 ఆప్షన్స్ సిమిలర్గా ఉంటాయి. అలాంటప్పుడు ప్రశ్నని 2 సార్లు చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ సరి కానిదేది, సరి అయినదేది. ఇంకా కొందరు ఏం చేస్తారంటే మొదటి 3 ఆప్షన్లలో కరెక్ట్ ఉంటే 4వ ఆప్షన్ చూడకుండా కన్ఫ్యూజ్ అయ్యి ఆలోచిస్తూ ఉంటారు. పైవన్నీ సరి అయినాయని ఉంటాయి. అందుకోసం 4 ఆప్షన్లు, దయచేసి 4 ఆప్షన్లు 2 సార్లు చదివినా తప్పలేదు. అయితే ఇంకా ఇప్పుడు కంటెంట్ ప్లస్ మెథడాలజీ వెంటనే ఇస్తున్నారు కాబట్టి మీరు మెథడాలజీ కూడా పర్ఫెక్ట్ అయి ఉంటే దాంతో పాటే చేయండి. లేదు నాకు మెథడాలజీ అంతా చదివి ఆన్సర్ పెట్టే లోపల అలసిపోతాను సార్ అని అనుకుంటే మాత్రం మీరు ఇట్లాంటి విషయాలను చివరిగా కూడా చేయొచ్చు. అందుకోసం ప్రాధాన్యత అంశాలలో ఫస్ట్ ఈజీగా చేయాల్సినవి
తెలుగు అయితే తెలుగు, కొందరికి మ్యాథ్స్ అయితే కొందరికి మ్యాథమెటిక్స్, కొందరికి ఇంగ్లీషు ఈజీ ఉంటాయి. వీటిని ముందు కంప్లీట్ చేయండి. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వారం రోజులు కొత్తవి అసలే చదవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ప్యూర్ మ్యాథ్స్ అంటే రాదు సార్, నేను ఇన్ని రోజులు చూసుకోలేదు, సంఖ్యామానము, ప్రధాన సంఖ్యలు ఇలాంటివి చూసినాను, అయినా అక్కడ ఇంకేదో నా లోపల వెలితి అనిపిస్తుంది అంటే పర్వాలేదు, వాటిని ఇప్పుడు దయచేసి చదవద్దు. 150కి 150 మార్కులు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. టెట్లో మొన్న ఇటీవల వార్తాపత్రికలు వచ్చింది, ఒక అమ్మాయికి టెట్లో 150కి 150 ఆంధ్రప్రదేశ్లో. అయితే మన ఎయిమ్ కూడా 150 మార్క్స్ అనుకోవాలి. ఈ రోజు నుండే నేను ఓసీ కదా 90 వస్తే సరిపోతాయి, బీసీ కదా 70, నేను ఎస్సీ ఎస్టీ కదా 60 వస్తే సరిపోతాయి, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. 150కి 150 రావాలని ఆలోచించండి, దాంట్లో ఖర్చు అయ్యేది ఏం లేదు కదా. ఈ వారం రోజుల ప్రణాళికలో మళ్ళీ ఐ రిపీట్, ప్లీజ్ డోంట్ గో త్రూ న్యూ టాపిక్స్, ఉన్న వాటిని మాత్రమే రివిజన్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇప్పుడు సైకాలజీలో కొన్ని గుర్తుపెట్టుకునే అంశాలని, మీకు మాటి మాటికి కన్ఫ్యూజ్ అయ్యే ఈ సైకాలజిస్టు పేరు కావచ్చు, ఒకవైపు జతపరచండి అని ఇచ్చి ఒకవైపు అధ్యయనం చేసేది, ఇంకోవైపు జతపరచండి, ఇలాంటి వాటిని ఎక్కువగా రివిజన్ చేయండి. మళ్ళీ సొంత నోట్స్లో ఉన్న వాటిని ఎక్కువగా చదవడం చూడండి. కొత్తగా ఎవరో ఇంకో పబ్లికేషన్ వచ్చిందని చెప్తే కొత్త విషయాల వైపు వెళ్ళొద్దు. మళ్ళీ ఏం చేయండి అంటే, తప్పనిసరిగా 8వ డేట్ రోజు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు 7, 6వ డేట్ రోజు ఎక్కువగా ప్రాక్టీస్ బిట్స్ చేయడమే టైం స్లాట్ పెట్టుకొని చూడండి. మళ్ళీ ఇప్పుడు మీరు చదివే అంశాలు ఈ వారం రోజులలో ఉదయం 4:30 నుంచి సైకాలజీ చదవడము, ఆ తర్వాత 9 to 12 ఒక సబ్జెక్ట్ చేయడము, మళ్ళీ రివిజన్ చేయడము. మనకి ఎక్కడైతే కాన్ఫిడెన్స్ తక్కువ అని అనిపిస్తుందో, ఈ అంశం చదవకపోతే అయ్యో నేను రాయలేకపోతాను అనుకున్నారో వాటిని ఎక్కువగా చూడండి. వచ్చిన వాటిలలో మీకు ఈరోజు ఎగ్జామ్ పెట్టినా కానీ 100కు 100 వస్తాయి, లేదా బైకి బై వస్తాయి, కానీ రాని అంశాలపైన చూడండి. మళ్ళీ 3 to 5 టైంలో, నిద్ర వచ్చే టైంలో ఎక్కువగా ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఇంకా వీలైతే సైకాలజీలోని అంశాలు, ఇంకా కొన్ని అంశాలు ఇతరులతో డిస్కస్ చేసేవాళ్ళు, మీకు టైం వేస్ట్ కాకుండా డిస్కస్ చేసుకునే వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారనుకోండి, వాళ్ళతో పాటు ఎక్కువగా మీరు సమయం గడపండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకు అక్కడ మ్యాథమెటిక్స్ చేయడానికి వైట్ పేపర్ ఇస్తారు, కావున వైట్ పేపర్ మీద మాత్రమే అక్కడ ప్రాక్టీస్ చేయడానికి వీలున్నప్పుడు చేయండి. మ్యాథ్స్ కదా, నాకు 10 వచ్చినాయి, ఇంకా 10 రాకపోవచ్చు సార్, నేను ఏదో ఏబిసిడి పెడతా, ఇట్లాంటివి చేయొద్దు. ముందు ఈజీ ఉన్న వాటిని కంప్లీట్ చేసుకొని, కొందరికి మ్యాథమెటిక్స్లో టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి అది చివరగా, అంటే నాకు మ్యాథ్స్ అసలే రాదు అనుకునే వాళ్ళు చివరగా చేయండి. కొందరికి ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది, అది రాసేసి ఇంకా ఈసారి నాకు 90 వచ్చేటట్టు లేవని ముందే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది వాళ్ళకు. అలాంటి వాటిని చివరగా చేయండి. అయితే కాన్ఫిడెన్స్ తగ్గించే అంశాలను మాత్రం దయచేసి పట్టించుకోవద్దు. మళ్ళీ చాలామందికి కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ ఉంది కావున ముందుగానే ఒకరోజు ముందు చేరుకొని బంధువుల ఇళ్ళకి వెళ్ళాలనో, ఇంకా ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళాలనో ఇట్లాంటివి పట్టించుకోకుండా, మీరు ఇన్ని రోజులు ఎంతో కొంత కొన్ని లక్షలు ఖర్చు చేసి ఉంటారు చదువు కోసం. ఇప్పుడు 15 సంవత్సరాల ఖర్చును పక్కన పెట్టి ఇప్పుడు ఈ 500 రూపాయల లాడ్జ్ కోసం ఆలోచిస్తారు. అందుకోసం నియర్ బై ఏదైతే లాడ్జ్ ఉందో అక్కడెళ్ళి రూమ్ రెంట్ తీసుకొని అయినా సరే ఉండండి. కానీ ఇప్పుడు బంధువుల ఇంటికి వెళ్ళి, నేను మియాపూర్లో ఉంది, నాకు మెట్రోలో వెళ్తా, 1 గంట ముందు వెళ్ళొచ్చు, ఇట్లాంటి ఎక్కువ ఆలోచించద్దు మీరు దయచేసి. మన ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరనే. మళ్ళీ చాలా ఇంపార్టెంట్, రాసుకోగలరు, సెంటర్ కోడ్ ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే సేమ్ ఒకటే పేరు మీద, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ చైతన్య స్కూల్ అని ఉందనుకోండి, అక్కడ ఆ స్కూల్ది సెంటర్ కోడ్ ఇంకొక ఏరియాలో ఇంకో రకంగా ఉండొచ్చు. అట్లాంటి స్కూల్లో హైదరాబాద్లో 100 స్కూల్స్ ఉంటాయి. అందుకోసం సెంటర్ కోడ్ ఉన్న ఏరియాని గూగుల్ లొకేషన్ నమ్ముకోకుండా, ఎందుకంటే ఆ సెంటర్ లాస్ట్ ఇయర్ ఒక ఏరియాలో ఉండొచ్చు, ఈ ఇయర్ చేంజ్ చేసి ఉండొచ్చు బిల్డింగ్. అందుకోసం ఒకరోజు ముందు వీలైతే అక్కడ ఉన్న వాళ్ళని, మీ ఫ్రెండ్స్ను, రిలేటివ్స్ను చూసి రమ్మనండి. ఇంకా నెగటివ్ మార్కులు లేవు కాబట్టి సమాధానాలు తెలిసిన వాటిని, తెలియని వాటిని కూడా 100% మనం అటెంప్ట్ చేయాలి. మళ్ళీ ఆప్షన్ పైన అనే సర్కిల్ ఉంటుంది, దీంట్లో ఏబిసిడి దిద్దడం అనేది ఏముండదు కాబట్టి ఆప్షన్ పైన సర్కిల్ ఉంటుంది కాబట్టి ఆ సర్కిల్ మీద ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఇంకోటి, మొత్తం లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సేవ్ అని బటన్ నొక్కమని వస్తుంది. అదే వస్తుంది, మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఆఫ్ కోర్స్, కానీ ఆ సేవ్ బటన్ నొక్కాలి మీరే. అండ్ ఎగ్జిట్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కూడా ఎగ్జిట్, సేవ్ అండ్ ఎగ్జిట్ అని ఉంటుంది, దాన్ని తప్పనిసరిగా నొక్కిన తర్వాతనే బయటకు వెళ్ళాలి. ఏదో నేను తొందర చేసేసిన, నేను ఇప్పుడు వెళ్ళిపోతా అంటే కుదరదు. అక్కడ టైం స్లాట్ మొత్తం అయిన తర్వాతనే సేవ్ అండ్ ఎగ్జిట్. చాలామంది ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళు కొంచెం 10 నిమిషాల ముందు చేస్తారు. చేసి వాళ్ళకు ఒక్కోసారి దిమాక్లో పురుగు మెసులుతుంది. నేను కరెక్టే పెట్టినో లేదో అని చూసుకుంటే రెండోసారి ఏమవుతుందంటే, సరిగా పెట్టిన దాన్ని కూడా తప్పు పెట్టినా అనుకొని మళ్ళీ దాన్ని ఆప్షన్ చేంజ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. చాలా క్లెవర్ ఉన్న వాళ్ళే ఇట్లాంటి తప్పు చేస్తారు. మళ్ళీ
కీబోర్డు, CPU ఇట్లాంటివి మీరు టచ్ చేయొద్దు. మీరు ఎలక్ట్రికల్గా కావచ్చు, టెక్నికల్గా చాలా మంచి ఉన్న వాళ్ళు అయి ఉన్నా కానీ సరే వాటిని టచ్ చేస్తే సడన్గా ఎలక్ట్రిక్ కనెక్షన్ లూజ్ అయితే మళ్ళీ ఇన్స్ట్రక్టర్ని పిలవాలి. ఆయన వచ్చి చూసే వరకు 20 నిమిషాలు మొత్తం టెన్షన్లో ఉంటారు. కాబట్టి మీరు అలానే ఉండిపోకూడదు. దయచేసి అలాంటి విషయాలను అసలు పట్టించుకోవద్దు. కీబోర్డ్ నేనే సెట్ చేస్తాను, సిపిఎన్ టచ్ చేస్తా, ఇది పనిచేస్తుందో లేదో చూస్తా, ఇట్లాంటి ఏం చేయొద్దు. లాస్ట్ ఎగ్జామ్ టైంలో ఏం ప్రాబ్లం ఉన్నా కానీ ఎగ్జామినర్ని తప్పనిసరిగా పిలవాలి. అక్కడ మోమాట పడద్దు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెంటర్ కోడ్ అనేది ఇంకోసారి చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. సెంటర్ కోడ్ చూసిన తర్వాతనే వెళ్ళండి. మళ్ళీ ఎగ్జామ్ కంటే ముందు రోజు కావచ్చు, ఎగ్జామ్ రోజు కావచ్చు, ఎలాంటి విషయాలు అయినా కానీ గొడవ పెట్టుకునే అంశాలు, మనల్ని డిస్టర్బ్ చేసే అంశాలు ఉంటే పట్టించుకోకూడదు. తర్వాత మీ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు మాత్రమే తీసుకెళ్ళాలి. వాటర్ బాటిల్ అట్లాంటివి అలో చేయరు. అక్కడ వెళ్ళిన తర్వాత లేదు నా వాటర్ నేను తెచ్చుకున్నా, అట్లాంటి ఏమీ కూడా మీరు వాళ్ళతోని గొడవ పెట్టుకోవద్దు. సాధ్యమైనంత మటుకు 99% షూస్ లేకుండానే వెళ్ళాలి. మెహందీ అనేది ఇప్పుడు ఈ రోజు నుంచి ఫంక్షన్స్ ఉన్నా సరే మెహందీ పెట్టుకోవద్దు. వీలైతే బంగారు ఆభరణాలు మాత్రం తీసుకెళ్ళకండి, వాంటెడ్లీ తీసుకెళ్ళకండి. ఏమైనా ఉంటే తర్వాత వేసుకోండి, కానీ మంగళసూత్రం ఇట్లాంటి వాటిని అలో చేస్తారు, కానీ వేరే వాటిని మాత్రం దయచేసి తీసుకెళ్ళకండి. అయితే ఈ వారం రోజులు కొత్తవి చదవద్దు అనుకుంటున్నాము. మళ్ళీ మెథడాలజీ, కంటెంట్ రెండు ఉన్నప్పుడు రెండు కలిపి చేస్తే అది ఒక సెషన్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి అలాంటివి కంప్లీట్ చేసి ఇంకో సెషన్లో వెళ్ళండి. మళ్ళీ ఇంకోసారి చూడండి, ఆన్లైన్లో మనకు పైన సెక్షన్ వైజ్ ఉంటాయి కాబట్టి సెక్షన్ వైజ్ సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. కానీ నేను అప్పుడే 10 మార్కులు ఇది చేస్తాను, 10 మార్కులు ఇంగ్లీష్ చేస్తా, 10 మార్కులు మ్యాథ్స్ చేస్తా, మళ్ళీ ఇంకో దాంట్లో వెళ్ళిపోతా, ఇట్లాంటివి మాత్రం చేయొద్దు. ఒక సెక్షన్ వైజ్ మన మైండ్ ఫ్లోలో ఉంటుంది, ఆ ఫ్లోని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ వారం రోజులు రివిజన్. ఈ వారం రోజులు తప్పనిసరిగా రివిజన్ కోసం ఒక ప్రణాళిక రూపొందించుకొని రివిజన్ చేసే విధంగా చూడండి. మళ్ళీ కొత్త అంశాలు చదవద్దు. టెట్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు పోటీ పరీక్షల శిక్షకుడు బద్దం పురుషోత్తమరెడ్డి అందించిన సూచనలు, సలహాలవి. ఇది 4 జిల్లాల ఏకైక FM ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.